99 టీవీ నేను ప్రియాంక ఆన్లైన్ లో సినిమాలు వెబ్ సిరీస్లు కొత్తగా విడుదలైన కంటెంట్ ను ఉచితంగా అందించే పైరసీ వెబ్సైట్లు చాలా కాలంగా సినిమా పరిశ్రమకు పెద్ద సమస్యగా మారాయి. వాటిలో ఐబొమ్మ అనే వెబ్సైట్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ కాలంలో దగ్గరైంది. క్వాలిటీ ప్రింట్లను త్వరగా అప్లోడ్ చేస్తుండటంతో చాలా మంది దీనికి కనెక్ట్ అయిపోయారు. అయితే ఇది చట్టపరంగా నేరమే కాక సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యవహారం. ఐబొమ్మ వంటి పైరసీ సైట్లు ఎలా పనిచేస్తాయంటే థియేటర్లలో విడుదలైన వెంటనే వివిధ మార్గాల ద్వారా సినిమాల కాపీలను సేకరించి వాటిని తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాయి. చాలా సందర్భాల్లో ఇవి టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా కూడా ఫైళ్లు పంపిణీ చేస్తాయి. ఇక ప్రేక్షకులు ఉచితంగా ఈ సినిమాలను చూడగలిగినా దాని వెనుక ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలు చాలా ప్రమాదకరమైనవి. తమకు తెలియకుండానే యూజర్ల డేటా సైబర్ దొంగల చేతుల్లోకి వెళ్తుంది. ఐబొమ్మ లాంటి సైట్లను నడిపే వ్యక్తులు ప్రకటనల ద్వారా డేటా దొంగలింపు ద్వారా ఇంకా కొన్ని సందర్భాల్లో బెట్టింగ్ లేదా అనుమానాస్పద యాప్ల ప్రమోషన్ ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఈ వెబ్సైట్ల వల్ల సినీ పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది. సినిమా నిర్మాణం వెనుక ఉన్న నిర్మాతలు, టెక్నీషియన్లు, కళాకారులు తమ కష్టం పెట్టిన కంటెంట్ ఇలా అక్రమంగా బయటకు రావడంతో చాలా పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మంచి కథల్ని తీసేందుకు, పెద్ద పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు వెనుకంజ వేయడానికి ఇదే ప్రధాన కారణం. పైరసీ వల్ల థియేటర్ కలెక్షన్లు తగ్గిపోవడంతో మరిన్ని సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రారు. ఫలితంగా వేల మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం పైరసీకి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్నా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ పైరసీ కొత్త మార్గాల్లో విస్తృతమవుతోంది. ఒక వెబ్సైట్ ను బ్లాక్ చేస్తే వెంటనే మరో డొమైన్ తో తిరిగి ప్రారంభమవుతోంది. మొత్తానికి ఐబొమ్మ వంటి పైరసీ వెబ్సైట్లు సినీ పరిశ్రమను దెబ్బతీసే అక్రమ వేదికలు. నాణ్యమైన సినిమాలు రావాలంటే, కంటెంట్ సృష్టికర్తలు నిలబడాలంటే పైరసీకి దూరంగా ఉండటం ప్రతి ప్రేక్షకుడి బాధ్యత. ఇక తాజాగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. రవి నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. రవికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో సిపి సజ్జనార్ సినీ ప్రముఖులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి పైరసీ కార్యకలాపాల గురించి ఆశ్చర్యపరిచే విషయాలను బయటపెట్టారు. పోలీసులు రవి వద్ద నుంచి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, చెక్ బుక్లు, కార్డులు వంటి అనేక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 21,000 సినిమాలు రవి వద్ద ఉన్నట్లు వెల్లడించారు. విదేశాల్లో సర్వర్లను నిర్వహిస్తూ పైరసీ సినిమాలు చూసేవారి డేటాను సేకరించి సైబర్ నేరగాళ్లకు అమ్మాడని తెలిపారు. అంతేకాదు ఆ డేటాను ఉపయోగించి వారిని బెట్టింగ్ యాప్ల వైపు దారి మళ్లించినట్టు వివరించారు. ఈ వివరాలను వెల్లడించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సినీ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, అక్కినేని వెంకట్ వంటి ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రవి ఏపీలోని విశాఖపట్నం ప్రాంతానికి చెందినవాడు. హైదరాబాద్, ముంబైలో చదువుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా 4 ఏళ్ల క్రితం భార్యతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. గతంలో రవి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు. 2010లో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీని స్థాపించి డొమైన్ రిజిస్ట్రేషన్, వెబ్ హోస్టింగ్ డెవలప్మెంట్ వంటి పనులు కొంతకాలం నిర్వహించినట్లు సిపి వెల్లడించారు. వెబ్ సర్వీసెస్ లో పనిచేసిన అనుభవం రవికి కొత్త ఆలోచనలు ఇచ్చింది. ఇంటర్నెట్ అందరికీ తక్కువ ధరల్లో అందుబాటులోకి రావడం, ఓటీటీ ప్లాట్ఫామ్లకు పెరుగుతున్న డిమాండ్ ను అతడు గమనించాడు. ఆన్లైన్ లో ఉచితంగా మంచి క్వాలిటీతో సినిమాలు చూపిస్తే వాటి ద్వారా వచ్చే ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించవచ్చని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గేమింగ్ యాప్లకు కూడా డిమాండ్ పెరుగుతుండటంతో ఆ ప్రకటనల ద్వారా కూడా ఆదాయం వస్తుందని భావించాడు. ఇక ఈ ఆలోచనలతోనే 2019లో ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ను ప్రారంభించాడు. ఆ సైట్ ద్వారా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి డబ్బు సంపాదించే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో కోవిడ్ రావడంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై సినిమా చూసే అలవాటు మరింత పెరిగింది. ఈ అవకాశాన్ని రవి ఉపయోగించుకున్నాడు. కొత్త సినిమాలు విడుదలైన వెంటనే వాటిని పైరసీ చేసి ఐబొమ్మలో ఉచితంగా పెట్టడం ప్రారంభించాడు. రిలీజ్ అయిన సినిమాలు ఒకేసారి ఐబొమ్మలో కనిపిస్తున్నాయని ప్రచారం మొదలైంది. దీంతో ఆ వెబ్సైట్ కు భారీ డిమాండ్ పెరిగింది. సినీ ఇండస్ట్రీకి పైరసీ వల్ల భారీ నష్టం వస్తోందని గ్రహించిన నిర్మాతలు, సంస్థలు ఐబొమ్మలో ఉన్న కంటెంట్ ను బ్లాక్ చేయడం ప్రారంభించారు. ఒక సైట్ బ్లాక్ అవుతుంటే రవి వెంటనే మరో డొమైన్ రిజిస్టర్ చేసి సైట్ ను కొనసాగించాడు. ఇందుకోసం పోర్ట్ ప్లేయర్ నుంచి వందలాది డొమైన్లను నమోదు చేయించాడు. ఐబొమ్మ పేరు బ్లాక్ అవుతుండటంతో బప్పం టీవీ అనే కొత్త వెబ్సైట్ ను కూడా ప్రారంభించాడు. వెబ్సైట్లను నిరంతరం నడిపేందుకు విదేశాల్లో సర్వర్లు కొనుగోలు చేశాడు.
ఆమ్స్టర్డామ్, స్విట్జర్లాండ్లలో సర్వర్లను ఏర్పాటు చేసి వాటిని నిర్వహించాడు. ఒక డొమైన్ బ్లాక్ అయిన వెంటనే కొత్త డొమైన్ తీసుకుని వెబ్సైట్ ను అలాగే కొనసాగించేవాడు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో పాటు 1972లో వచ్చిన ది గాడ్ ఫాదర్ నుంచి 2025లో వచ్చిన ఓజీ వరకు మొత్తం 21,000 సినిమాలు అతని హార్డ్ డిస్కులో ఉన్నాయని సిపి వెల్లడించారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో పాటు 1972లో వచ్చిన ది గాడ్ ఫాదర్ నుంచి 2025లో వచ్చిన ఓజీ వరకు మొత్తం 21,000 సినిమాలు అతని హార్డ్ డిస్కుల్లో ఉన్నాయని సిపి వెల్లడించారు. రవిపై జరిగిన పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఐబొమ్మ, బప్పన్ టీవీ వెబ్సైట్లు ఉపయోగించిన యూజర్ల డేటాను రవి సైబర్ నేరగాళ్లకు అమ్ముతూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది. సినిమాలను డౌన్లోడ్ చేసే సమయంలో OneWin, OneXBet వంటి బెట్టింగ్ యాప్లకు యూజర్లను దారి మళ్లించేలా లింకులు ఉంచేవాడు. అంతేకాదు, యూజర్లు సినిమాలు డౌన్లోడ్ చేసేటప్పుడు వారి మొబైల్ లేదంటే కంప్యూటర్లోకి APK ఫైల్స్ కూడా వెళ్లేలా చేసేవాడు. ఇలా వారి వ్యక్తిగత విలువైన డేటాను దొంగిలించేవాడు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే యాంటీ వీడియో పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందుగా దుద్దెల శివాజీ, సుసర్ల ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా రవిని కూడా అదుపులోకి తీసుకోగలిగారు. రవికి 2 దేశాల పౌరసత్వం ఉన్నట్లు, అతడు ఇప్పటి వరకు సుమారు 20 కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు. రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో ఒక నోటీసు కనిపించింది. మీకు ఇటీవలి కాలంలో మా గురించి తెలిసి ఉండవచ్చు, మొదటి నుంచి మా అభిమానులు అయి ఉండవచ్చు, కానీ మీ దేశంలో మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని చెప్పేందుకు చింతిస్తున్నాం, అందుకు క్షమించండి అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ను పోలీసులు రవి చేతే పెట్టించి చివరకు వెబ్సైట్లను పూర్తిగా మూసివేశారు అనే సమాచారం బయటకైతే వచ్చింది.